చేగుంట మండలం బుల్లి తిమాయపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా రాజరాజేశ్వరుని 27వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా కన్నుల పండుగగా జరిగే వేడుకలకు మహాశివరాత్రి పర్వదినం దేవాలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం బోనాలు, ఎడ్లబండ్ల ఊరేగింపు, రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. దేవాలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర దేవాలయానికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందని, ఈ దేవాలయం అతి ప్రాచీన దేవాలయమని, స్వామివారికి ఏ కోరికలు మొక్కుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారన్నారు. కోరిన కోరికలను తీరుస్తూ భక్తుల కొంగు బంగారమయ్యే విధంగా వెలిసిన శ్రీ రాజరాజేశ్వరుని దేవాలయమని తెలిపారు. భక్తులు ప్రతి సోమవారం వందల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి సత్యనారాయణ, దేవాలయ పూజారి రాఘవేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. అనాదిగా మన చేగుంట మండల గ్రామంలో ఉన్న ఉల్లితిమ్మాయిపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంన అనాదిగా నుంచి కూడా 3 రోజుల కార్యక్రమము ప్రతి ఊరికి చెప్పుకోదగ్గట్టుగా ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో అంగరంగ వైభవంగా ఈరోజు మహాశివరాత్రి పర్వదిన కార్యాలు అన్నీ కూడా ప్రారంభమైనవి. ప్రాతకాలము 4 గంటల నుంచే అశేష జన భక్త మోహలతోని అంతా కూడా ఈ యొక్క రాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నడుస్తున్నది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా గ్రామ సభ్యుల నుంచి మొదలుపెట్టుకొని, గ్రామ ప్రజల నుంచి మొదలుపెట్టుకొని, సర్పంచ్ గారి యొక్క శుచిత్వతోని ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా వచ్చిన భక్తులతోని ఎలాంటి అసౌకర్యాలు లేకుండా వచ్చిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ యొక్క సన్నిధానములో శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. అదేవిధంగా రేపటి రోజున జాతర ఉంటుంది. అదేవిధంగా మనకు స్వామివారికి మంగళవారం రోజున విశేష రథయాత్ర కలదు. కావున భక్తజనులందరూ కూడా వచ్చి ఈ యొక్క రథయాత్రలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ యొక్క ఉల్లితిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వారికి అనేక రకాలుగా ఏర్పాటు చేసి నీళ్లు కానీ, ఇక్కడ వ్యవస్థ కానీ, ఉండడానికి ఒక చక్కటి వసతులు కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అదేవిధంగా ఈరోజు రాత్రి లింగోద్భవ కాలమున మహాన్యాసపూర్వక స్వామివారికి అభిషేకము, అలంకరణాదులు ఉంటాయి. కాబట్టి భక్తజనులందరూ వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. ఇంటి కార్యక్రమానికి దేవాలయ అర్చకులు మరియు గ్రామ పురోహితుల తరపున మరియు గ్రామ ప్రజల తరపున అందరూ సుస్వాగతంగా ఈ యొక్క గ్రామ ప్రజలు రావాలని మనసారా కోరుకుంటున్నాను. జై శంకర భగవానికి శివరాత్రి శుభాకాంక్షలు. ఉల్లితిమ్మాయిపల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవాలయము పురాతనమైన దేవాలయము. ఇది ఇంచుమించు 200 నుంచి 300 సంవత్సరాల క్రితం నాటి గుడి. అప్పుడు ఎవరు కట్టిరో తెలియదు. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం నుంచి కూడా మేము జాతర నిర్ణయిస్తున్నాము. ఈసారి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఒక్క పొద్దులు అభిషేకాలు, రాత్రి మన షావ తీయడం ఒకటి జరుగుతుంది. తర్వాత రేపు జాతర, బండ్లు మరియు ఎల్లుండి రథోత్సవం కూడా ఈసారి మొదటిసారి తీస్తున్నాము. దానికి మన చేగుంట సండ్రూరు సతీష్ వాళ్ళ కుటుంబం సహకరించడానికి ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు ఇది పురాతనం నుంచి స్టార్ట్ చేసిన నుంచి ఇది 27వ వార్షికోత్సవం జరుగుతుంది.